బీజేపీ జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ సీట్లు 10 పార్లమెంటు సీట్లు అన్నటువంటి నిన్నటి నుంచి ఢిల్లీలో హల్చల్ చేస్తున్నటువంటి ఫార్ములా. అది నిజమైతే పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటారా, బీజేపీ ఒప్పుకుంటుందా? పార్లమెంటు స్థానాలు 10 వరకు అయితే నో ప్రాబ్లం, ఒప్పుకుంటారు నాకున్న అవగాహన మేరకు. 30 అంటే ముందు అసలు ఓటు ట్రాన్స్ఫరే కాదు. ఎందుకంటే కనీసం 40 స్థానాలు పవన్ కళ్యాణ్కి రాకపోతే కాపు సామాజిక వర్గంలో 100కి 70 మంది వ్యతిరేకిస్తారు, కనీసం 40 రాకపోతే. 25 వచ్చినప్పుడు జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో కాపులు జనసేనకి వేసుకుంటారేమో, కానీ తెలుగుదేశానికి టర్న్ అవ్వాలి. ఏది 30 అంటే అందులో మళ్ళీ బీజేపీ ప్లస్ వీళ్ళకి 30 అంటే అప్పుడు బీజేపీని పోటీ చేయాలి, ఒక 5 అసెంబ్లీ స్థానాలు పోటీ చేయాలి, 25 వీళ్ళు చేయాల్సి ఉంటుంది. అసలు ఇంకా ఏమి లెక్క ఉంటుంది? అసలు అది పొత్తు ధర్మం అవుతుందా? అప్పుడు బీజేపీ ఓటర్ కూడా 5 అసెంబ్లీ సార్ కిందసారి 15 తీసుకున్నటువంటి వాళ్ళు 5 ఇస్తే పోటీ చేస్తారా? కాబట్టి ఇస్తే ఇద్దరికి కలిపి 50 ఇస్తే నో ప్రాబ్లం. 75 ఇచ్చారంటే కనుక అప్పుడు జనసేన బీజేపీ ఓటు ఖచ్చితంగా తెలుగుదేశం ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ తెలుగుదేశానికి ఇంటర్నల్గా వచ్చే స్ట్రగుల్ వస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే అతి పెద్ద పార్టీ అయినటువంటి దానికి సీట్లు తగ్గితే తట్టుకోగలుగుతారా? 75 సీట్లు అంటే 50 ఇద్దరికి కల్పిస్తే ఒక కరెక్ట్. 35 జనసేనకి 15 బీజేపీకి ఇచ్చినా కొంతవరకు యాప్ట్గా ఉంటుంది. అలా కాకుండా 30 అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడం కష్టం అన్నటువంటిది అయితే సందేహం.